Good morning, welcome back. This is your module 4. After concluding the tenses, we will switch out to the one more topic which is internally connected to the tense in conditional clause. You know the meaning of condition. A girl asks her father, Dad, I passed intermediate kada, exam రాయకుండా హాల్ టికెట్ నెంబర్ ఏం లేకుండా పాస్ అయ్యాయి కదా, ఐ వాంట్ టూ వీలర్, ఒక చిన్న స్కూటీ కొనివ్వ డాడీ అంట. వాళ్ళ డాడీ ఏమంటారు, నీకు కొనిస్తా కానీ నేను చెప్పిన వాడినే పెళ్లి చేసుకోవాలమ్మా, ఆ కండిషన్ నువ్వు ఓకే అయితే నీకు స్కూటీ కొనిస్తా అంటాడు. ఆయన ఏమంటారు, నువ్వు వద్దు, నీ బండి వద్దు, నీ స్కూటీ వద్దు డాడీ వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ వాట్ కండిషన్. నువ్వు చెప్పినట్లు నేను చేస్తా, నువ్వు అడిగినట్లు నేను చేస్తా, కానీ దానికి ఒక కండిషన్ ఉంది, నువ్వు కరెక్ట్ టైంకి రావాలి. ఇటువంటి కండిషన్స్ we apply in different cases. Clause is a sentence which has subject, verb, whether it is completed or incompleted. దాంట్లో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఇఫ్, ఒకవేళ, అగర్. దిస్ ఈజ్ వాట్ జనరల్లీ we use very often. If is also used differently. Whether, WHETHER, whether. Okay na? So first one is the open condition. సెకండ్ వన్ ఏంటిది, ఇంప్రాబబుల్, ఇమాజినరీ, ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జరగదు. నేను పక్షిని అయ్యి ఉంటే జరగదే, నేనే కోటీశ్వరుని అయ్యి ఉంటే నా జన్మలో కాదు. ఓకేనా? నేనే చీఫ్ మినిస్టర్ అయ్యి ఉంటే కనుక అది కూడా కాదు. ఈ విధంగా ఇమాజినరీ, ఊహించుకుని సాటిస్ఫై చేసి పొందుతున్నాడు. ఇంప్రాబబుల్, హైలీ ఇంపాసిబుల్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. అటువంటిప్పుడు మనం ఇంప్రాబుల్ కండిషన్ అంటాం. అన్ఫుల్ఫిల్డ్, పాస్ట్ టెన్స్ జరిగిపోయింది, జరగలేదు, వాడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. బాగా చదివి ఉన్నట్లయితే పాస్ అయ్యేటోడు కదా, అటువంటిది. ఎందుకు ఎప్పుడంటే మనం వాడు ఫెయిల్ అయిపోయాడు, వాడు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుంటే బతికేటోడు కదా, ఎప్పుడంటాం వాడు చచ్చినాక. సో దిస్ ఇస్ అవే 3 types ఆఫ్ ఇఫ్ కండిషనల్ క్లాజెస్. ఓకేనా? ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఓపెన్ కండిషన్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్లస్ విల్. ఇది సంభవించవచ్చు, పాసిబిలిటీ ఉంది, ఇట్ మే బి ఫుల్ఫిల్డ్. మే అండ్ విల్ అంటే ఫ్యూచర్. హీ, షీ, ఇట్, దే, విల్ యూజ్ చేస్తాం. ఐ, వి, ఇక్కడ వచ్చినప్పుడు షెల్ యూజ్ చేస్తాం. కెన్ అనేది ఏంటిది, కావచ్చు. ఐ కెన్, నేను చేయగలను. చాలామంది ఉదయం లేవగానే బెడ్రూమ్లో ఐ కెన్ అని ఒక పోస్టర్ రాసుకుని పెట్టుకుంటారు పిల్లలు. మేము కూడా చెప్తూ ఉంటాం. ఉదయం లేచి ఆఫ్టర్ వైపింగ్ ఆఫ్ హిస్ ఐస్ ఇఫ్ యూ లుక్ సెట్ ఐ కెన్, నేను సాధించగలను అనే డైలాగ్ ఉంటుంది అనమాట. మే సంభవించవచ్చు, సంభవించకపోవచ్చు. అండ్ సిన్స్ ద మాన్సూన్ అరైవ్డ్, ఇట్ మే రెయిన్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, హీ మే నాట్ సక్సీడ్, వాడికి అసలు లేజీ ఫెలో, హీ మే నాట్ సక్సీడ్, సక్సెస్ కాలేకపోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ చెప్తూ చూడండి. ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్, ఇది ఇఫ్ క్లాజ్ అంటారు, ఇఫ్ కండిషన్ క్లాజ్. ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్, ఇది ఇన్కంప్లీట్ సెంటెన్స్. దీంట్లో కూడా సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, కానీ సెంటెన్స్ యొక్క పూర్తి అర్థం కాలేదు. అతడు కనుక బాగా చదివితే అంటే పాసిబిలిటీ ఉంది కదా, అతను కనుక బాగా చదివితే, ఇప్పటి నుంచి కష్టపడి చదివితే ఏమవుతాడు, హీ విల్ సర్టెన్లీ పాస్. హీ విల్ సర్టెన్లీ పాస్. కరెక్ట్ టైంకి మాన్సూన్స్ కనుక మన జిల్లాలో ఎంటర్ అయితే ఖచ్చితంగా రైన్స్ వచ్చే అవకాశము ఉంది. ఓకే, ఇఫ్ యూ ఇన్వైట్ మీ, నువ్వు కనుక నన్ను ఆహ్వానిస్తే ఐ షల్ కమ్, ఖచ్చితంగా నేను వస్తాను. ఓకే, నువ్వు వాడికి హెల్ప్ చేస్తే కనుక వాడు కూడా నీకు తిరిగి హెల్ప్ చేస్తాడు. ఇఫ్ యూ హెల్ప్ హిమ్, హీ విల్ హెల్ప్. ఇఫ్ షీ మేక్స్ ఎ కాల్, ఐ షల్ గో. ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ ఎ హెల్ప్, ఐ షల్ సర్టన్లీ హెల్ప్ యూ. ఓకే, ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ, ఐ షల్ అటెండ్ ద ఫంక్షన్. ఓకే, ఇఫ్ యూ ప్లే వెల్, యూ విల్ విన్ ద మ్యాచ్. ఈ విధంగా పాసిబిలిటీ, జరిగేటువంటి అవకాశాలు ఇక్కడ బాగా ఉన్నవి, సాధ్యమే అన్నప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ మనం యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఏంటిది, ఇంప్రాబుల్, జన్మలో కాదు, అస్సలు కాదు, ఇది ఓన్లీ ఇమాజినరీ, ఊహ. ఇందాక చెప్పే కదా, నేనే పక్షిని అయి ఉంటే కనుక, నేనే ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే కనుక, నేనే అమెరికాలో ఉంటే కనుక, నేనే ధనవంతుడై ఉంటే కనుక, ఈ విధంగా ఇమాజినరీ, ఊహ. అది ఎటువంటి పరిస్థితుల్లో సంభవం కాదు. దానికి ఏమొస్తుంది, ఈ స్టడీడ్ అన్న దాని యొక్క పాస్ట్ టెన్స్ ఏమొస్తుంది, స్టడీడ్. ఇఫ్ ఈ స్టడీ, సారీ, ఇఫ్ ఈ స్టడీస్, ఇక్కడ స్టడీడ్,
ఈ విల్ యొక్క పాస్ట్ టెన్స్, షెల్ యొక్క పాస్ట్ టెన్స్, కెన్ యొక్క పాస్ట్ టెన్స్, మే యొక్క పాస్ట్ టెన్స్ ఇవన్నీ మే అవ్వడం. ఓకే, ఇఫ్ హీ స్టడీస్ హార్డ్ హీ విల్ పాస్. ఇఫ్ హీ ప్లేస్ వెల్ హీ విల్ విన్. ఇఫ్ యూ ఇన్వైట్ మీ ప్రెజెంట్ టెన్స్ ఐ విల్ కమ్. ఈ విధంగా మనం ప్రెజెంట్ టెన్స్ ప్లస్ ఫ్యూచర్, ఇక్కడ ఏంటిది పాస్ట్ టెన్స్ ప్లస్ ఇది కూడా పాస్ట్ టెన్స్ అనమాట. సో ఇది ఇక్కడ ఏమొస్తుంది, ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్, విల్ యొక్క పాస్ట్ టెన్స్ ఏమనుకున్నాము వుడ్, హీ వుడ్ పాస్. అతను బాగా చదివి ఉన్నట్లయితే గ్యారంటీగా పాస్ అయ్యేటోడు. అది ఇమాజినరీ, వాడు చదవడు పాస్ కాడు. ఓకే, ఇఫ్ హీ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ అటెండ్. వాడు ఇన్వైట్ చేస్తుంటే అటెండ్ చేయడు. వాడు ఇన్వైట్ చేయడానికి జన్మలో, నేను జన్మలో వాడి ఫంక్షన్కి అటెండ్ కాదు. ఓకే, ఇఫ్ హీ పెయిడ్ ద ఫీ హీ వుడ్ గెట్ హాల్ టికెట్. వాడు ఫీ పే చేయలేడు, హాల్ టికెట్ రాదు, ఎగ్జామ్ కూడా అటెండ్ కాలేడు. ఈ విధంగా ఇమాజినరీ ఊహ. ఓకే, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షిని ఉంటే కనుక ఐ వుడ్ ఫ్లూ. ఇఫ్ ఐ వర్ కరోడ్పతి ఐ వుడ్ హెల్ప్ ఎవ్రీ వన్. ఈ విధంగా సంభవం కానటువంటి వాటికి ఇమాజినరీ అంటాం, ఇంప్రాపర్ అంటాం. దీన్ని పాస్ట్ టెన్స్లో కన్స్ట్రక్ట్ చేస్తాం ఈ సెంటెన్స్ని. థర్డ్ ఏంటిది, అన్ఫుల్ఫిల్డ్, జరగదు, అయిపోయింది, దాని గురించి చింతించడం కూడా వేస్టే. ఇట్ ఈస్ టోటల్లీ కంప్లీటెడ్. అది జరిగిపోయిన తర్వాత మనం బాధపడుతూ చెప్తూ ఉంటాము. ఎట్లా, ఇఫ్ హీ హ్యాడ్ studied hard he would have heard of it in the past. So when do we use this structure? When do we use this structure? When it is unfulfilled. అది జరగలేదు, వాడు ఫెయిల్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయిన తర్వాత కూర్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు వాడి దగ్గర పోయి చెప్తా ఉంటామంట, నువ్వు కనుక నేను చెప్పినట్టు వినుంటే పాస్ అయ్యేటోడి కదా, నువ్వు కనుక టైంకి ఫీజు చెల్లించి ఉంటే నీకు హాల్ టికెట్ వచ్చి ఉండేది కదా, ఆ పేషెంట్ నేను చెప్పినట్లు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుంటే చచ్చేటోడు కాదు కదా. ఓకే, నీ వెడ్డింగ్కి నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను గ్యారంటీకి వచ్చేటోడి కదా. ఎప్పుడు అంటాము వాడు వెడ్డింగ్ అయిపోయింది నాకు తెలియలేదు, చచ్చిపోయాడు ఎప్పుడు అంటాం వాడు చచ్చిపోయింది కాబట్టి మనం అంటాం. వాడు కనుక చక్కగా సిస్టమేటిక్గా డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఉంటే కనుక, ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మెడిసిన్స్ వాడుంటే కనుక చచ్చేటోడు కాదు కదా, లేదా బ్రతికేటోడు కదా. So when we do use it, when the condition is not fulfilled, that's what we call unfulfilled conditions అన్నమాట. ఓకేనా, ఈ మూడు కేసెస్ ఉపయోగిస్తాం. ఫస్ట్ ది ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ యూ ఇన్వైట్ మీ, దానికి మ్యాచింగ్ ఐ విల్ కమ్, ఐ మే కమ్. ఓకే, ఐ షెల్ కమ్, ఐ కెన్ కమ్. ఇప్పుడు ఓకే, రేపు నీ ఫంక్షన్ అన్నావు కదా, ఇన్వైట్ చేయను, నేను గ్యారంటీకి వస్తా. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఇదేంటిది ఓన్లీ ఇమాజినరీ, 80% సంభవం కాదు. అర్థమైంది కదా. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేను కనుక పక్షిని అయి ఉంటే అది సంభవమా కాదు, పాసిబిలిటీ ఉందా దాంట్లో? నో, ఇట్స్ ఓన్లీ ఇమాజినరీ, ఇట్స్ ఓన్లీ ఇమాజినరీ ఆర్ ఇంప్రాబుల్, అసంభవం ఇన్ తెలుగు వి కాల్ ఇట్. ఇదేంటి అన్ఫుల్ఫిల్డ్, జరగలేదు, ద కండిషన్ దట్ ఈస్ నాట్ ఫుల్ఫిల్డ్. ఓకే, వాడు గేమ్లో ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? ఇఫ్ హీ హ్యాడ్ ప్లేయిడ్ వెల్, బాగా ఆడి ఉన్నట్లయితే, బాగా ఆడి ఉన్నట్లయి ఉంటే వాడు ఓడిపోయేటోడు కాదు కదా. సో దీన్ని మన నెగిటివ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఇఫ్ హీ స్టడీస్ హార్డ్ హీ విల్ పాస్. ఇఫ్ హీ స్టడీడ్ హార్డ్ హీ వుడ్ పాస్. ఇక్కడ స్టడీడ్ అనేది పాస్ట్ టెన్స్ వచ్చింది కాబట్టి వుడ్ అనే పాస్ట్ టెన్స్ కూడా వచ్చింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కదా, అందుకనే వి యూజ్ హ్యాడ్ V3 and then would have V3. Okay, these are the three different variations in using the tense in conditional clauses. Clause is a sentence which has a subject verb and there is no condition that it should be completely meaningful, or it may be meaningless, or it may be what do you call that incomplete sentence. ఆ విధంగా క్లాజ్ అంటారు. కండిషన్ అంటే మనకి ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చెప్పాను. కండిషన్, నేను మీ స్కూల్లో జాయిన్ అయితే టీచర్గా ఏం కండిషన్స్ చెప్పండి. పొద్దుగా 6 గంటలకు రావాలి, రాత్రి 10 గంటలకు పోవాలి. ఈ కండిషన్ నువ్వు ఒప్పుకుంటే కనుక ఐ విల్ టేక్ యూ యాజ్ అ టీచర్. దీస్ ఆర్ ద కండిషన్స్. ఓకే,
సో దీంట్లో 3 types of conditions we use. First one is called open condition, which is possible. If you invite me, I shall come. ఇదేంటిది ఇంప్రాబుల్, ఇమాజినరీ. ఇఫ్ యూ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ కమ్. నువ్వు ఇన్వైట్ చేయవు నాకు తెలుసు, నేను జన్మలో మీ ఇంటికి రానని కూడా తెలుసు. అది ఇట్స్ ఓన్లీ ఇమాజినరీ. ఇదేంటిది జరగలేదు. ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఐ వుడ్ హ్యావ్ కమ్. ఎందుకు సార్ నా పెళ్ళికి రాలేదు? నువ్వు ఇన్వైట్ చేసింటే వచ్చేవాడు కదా. అప్పుడు వాడు పెళ్ళి అయిపోయింది, వాడు పొడుగు పుట్టాడు, తొట్ల పడ కూడా అయిపోయింది. సో ఇన్ సచ్ కేసెస్ వి యూస్ అన్ఫుల్ఫిల్ కండిషన్స్ క్లాస్. ఇఫ్ అంటే ఒకవేళ అగర్ అన్నట్టు. ఓకే, thank you for listening to my class. If you like my teaching, if you are able to catch my teaching, please do subscribe. Thank you. Bye.